T20 వరల్డ్ కప్ 2026 కోసం భారత సెక్షన్ కమిటీ తీసుకున్న అనూహ్యమైన మరియు సాహసోపేతమైన నిర్ణయం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. టీమిండియా యువ ఓపెనర్ ప్రిన్స్ అని పిలువబడే శుభ్మన్ గిల్ ను పక్కన పెట్టి డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఈశాన్ కిషన్ ను జట్టులోకి తీసుకోవడం అప్పుడు క్రికెట్ వర్గాల్లోనే కాకుండా టీమిండియా అభిమానులను సైతం అవాక్కయ్యేలా చేసింది. శుభ్మన్ గిల్ వరల్డ్ కప్ ముందు కొంతకాలంగా అన్ని ఫార్మాట్స్ లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ T20 ఫార్మాట్ లో కావాల్సిన స్ట్రైక్ రేట్ మరియు అగ్రెసివ్ స్టార్ట్ విషయంలో సెలెక్టర్లు సంతృప్తిగా కనిపించలేదు. ముఖ్యంగా పవర్ ప్లే ఓవర్స్ లో ఈశాన్ కిషన్ ఇచ్చే లెఫ్ట్ హ్యాండ్ అడ్వాంటేజ్ మరియు వేగంగా పరుగులు రాబట్టే తీరు జట్టుకు ప్లస్ అవుతుందని భావించారు. ఈ కీలక నిర్ణయం వెనుక మాజీ ఆటగాళ్లు మరియు ప్రస్తుత సెలక్షన్ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్పి సింగ్ మరియు ప్రజ్ఞాన్ ఓజా ఉన్నట్లుగా తెలుస్తోంది. గిల్ వంటి స్టార్ ఓపెనర్లను పక్కన పెట్టడం అంటే సాధారణ విషయం కాదు. దీనికి ఎంతో ధైర్యం కావాలి. సోషల్ మీడియాలో నెటిజన్లు వీరిద్దరి నిర్ణయాన్ని ప్రస్తుతం కొనియాడుతున్నారు. జట్టు ప్రయోజనాల కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరు వెనకడుగు వేయలేదు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఈశాన్ కిషన్ కు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చి చూశారు. వికెట్ కీపింగ్ తో పాటు ఓపెనింగ్ లో విధ్వంసం సృష్టించగల సామర్థ్యం ఈశాన్ సొంతం. వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో ఈశాన్ కిషన్ ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడని మేనేజ్మెంట్ గట్టిగా నమ్మింది. అప్పుడప్పుడే 100% నిజమైంది. క్రికెట్ లో గణాంకాల కంటే ఫామ్ మరియు ఇంపాక్ట్ ముఖ్యం. గిల్ క్లాస్ ప్లేయర్ అయినప్పటికీ T20 డిమాండ్స్ వేరుగా ఉంటాయి. సెలెక్టర్లు తీసుకున్న ఈ గట్స్ ఉన్న నిర్ణయం ఇండియాకు కప్పు తెచ్చిపెట్టింది. ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.